కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇబ్బంది కలిగిస్తున్న ఫుడ్ కోర్టును అధికారులు తొలగించారు. మార్కెట్ యార్డ్ రోడ్లో ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం హడావిడిగా ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసింది. నిత్యం రద్దీగా ఉండే ఫుడ్ కోర్టు ఏర్పాటుపై స్థానిక ప్రజలు గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆగమేఘాల మీద మాజీ మంత్రి పేర్ని నాని ఆయన తనయుడు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్టులో షాపుల కేటాయింపులకు వైసీపీ కార్పొరేటర్లు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు. సమయ పాలన లేకుండా అర్ధరాత్రి వరకు ఫుడ్ కోర్టు నిర్వహిస్తుండడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు వల్ల ఫుడ్ కోర్టును తొలగించినట్లు కమిషనర్ బాపిరాజు తెలిపారు. మార్కెట్ కమిటీ రోడ్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ కోర్ట్స్ రిమూవల్ అనేటువంటిది చేయడం జరిగింది. దీని మీద గతంలో కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని 3 days బ్యాక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పవర్ డిస్కనెక్షన్ రిమూవ్ చేయడం జరిగింది. నగరపాలక సంస్థ తరపు నుంచి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు టేకప్ చేయడం జరిగింది. మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఈ విధంగా మీరు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు మీ అంతటా మీరే స్వచ్ఛందంగా తొలగించుకోండి అని చెప్పడం జరిగింది. మొత్తం దగ్గర 55 ఉన్నాయండి సుమారుగా కొంచెం.